2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు కుటుంబాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలుస్తున్నాడు. చాలా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. 6వ తారీఖు నుంచి శుక్రుడు మకర రాశి నుంచి కుంభ రాశికి వెళ్తున్నారు. దీని మూలంగా ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా. 6వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్త తీసుకోండి. 3వ వ్యక్తి మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు. కుటుంబ సభ్యుల్లో చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ధనం కూడా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చేతికి మాత్రం ధనం వస్తుంది, కానీ ఖర్చు కూడా విపరీతంగా ఉండబోతోంది ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. అంత అనుకూలంగా అయితే ఉండదు మీకు. పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా ఇబ్బందులు ఉంటాయి మీకు మ్యారేజ్ పరంగాను, అలాగే లవర్స్ కి కూడా చాలా ఇబ్బంది అంటూ ఉంటాయి ఈ మాసం అనేది. ఆరోగ్య పరంగా ఇబ్బందులు అయితే ఉంటాయి, చికాకులు ఎక్కువగా ఉంటాయి, గాజిస్ ట్రబుల్స్, అలాగే మానసికంగా స్ట్రెస్ ఫీల్ అవటము, నిద్ర లేకపోవటము, చాలా మానసికంగా డౌన్ అయిపోవటము, ఇలాంటి జరిగే అవకాశం ఉంటది ఈ మాసం అనేది. విష్ణు సహస్రం కనుక పారాయణం చేస్తే కనుక ఇలాంటివన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో అయితే కనుక. శత్రువుల వాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ మాసం అనేది. దొంగ దెబ్బ తీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎక్కువ పెట్టకండి. పెడితే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 7వ శని ఉన్నారు. శని ఎప్పుడు 7వ స్థానంలో ఉంటారు. కష్టాలంటూ ఉంటాయి. పార్ట్నర్ తో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పార్ట్నర్ తో అర్థం చేసుకోకపోవటం మూలంగా చాలా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి ఈ మాసం అనేది. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ మాసం అనేది. 10వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు. గురు బలం అనేది బాగుంది. వృత్తి పరంగా మీకు ప్రమోషన్స్, రికగ్నైజేషన్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటది ఈ మాసం అనేది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ శ్రమను గుర్తిస్తారు, దానికి తగ్గట్టు ఫలితం ఇస్తారు మీకు. దాని మూలంగా మీరు చాలా ఆనందంగా అవుతూ ఉంటారు వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.